ఓయ్ నస్తమా, మీరు చూసేది ఆర్ఆర్ ఇన్నోవేటివ్స్కి స్వాగతం. నేను మీ రవళి. అదేనండి, పండగ వచ్చేస్తుంది కదా, మీరందరూ కూడా చేసుకుంటారని మీకోసం చేస్తున్నాను. ముందుగా 1 కేజీ బియ్యపిండి తీసుకుని దానికి 1 పావు గ్లాసు పుట్నాలు తీసుకుని దానిని మెత్తగా మిక్సీలో వేసుకుని మనం ముందుగా తీసుకున్న బియ్యపిండిలో శుభ్రంగా జల్లించుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత 7-8 పచ్చిమిర్చి తీసుకుని 1.5 అల్లం ముక్క తీసుకుని తర్వాత నేను చూపిస్తున్న విధంగా వాముని అరిచేతిలో వేసుకుని స్మాష్ చేసి మనం ముందుగా తీసుకున్న పిండిలో కలపాలి. దాని తర్వాత 1 టీ గ్లాసు వెన్నపూసను తీసుకుని గ్యాస్ మీద పెట్టి అది కరిగే వరకు వేడి చేయాలి. ఈ లోపు మనం ముందుగానే 2 పిండిలు తీసుకున్నది అటు ఇటు బాగా కలిసేలా కలుపుకోవాలి. దాని తర్వాత అది బాగా కలిసిన తర్వాత మనము వెన్నపూసని మరిగిస్తున్నాం కదా, ఆ మరిగించిన వెన్నపూసని తీసుకొని ఈ పిండిలో వేసి కలపాలి. దాని తర్వాత పిండిని కలపడానికి అదే గిన్నెలో గోరువెచ్చగా చేసిన వేడి నీళ్ళు తీసుకొని మనం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్టు ఈ వేడి నీళ్ళు కలిపి ఇలా వడగట్టుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. దాని తర్వాత మనకి ఉప్పు ఎంత కావాలో అంత సరిపడినంత ఉప్పు వేసుకుని బేకింగ్ సోడాను కూడా కొంచెం వేసుకుని చపాతీ పిండిలా కలపాలి. దాన్ని అది ఆరిపోకుండా తడిబట్ట చుట్టి ఉంచాలి. దాని తర్వాత నూనె మరిగించాలి. మనం జంతువులు వేసే పుడకతోటి శుభ్రంగా లోపల బయట ఈ అంచుల్లోని నూనె అప్లై చేయాలి, స్ట్రక్ అయిపోకుండా ఉంటుంది. దాని తర్వాత పిండి తడి ఉండడం కోసం తడి బయట బట్ట కప్పి ఉంచాలి. తర్వాత మనకి ఎంత కావాలో పుడకలో ఎంత సరిపోతుందో అంత పిండిని ఉండలా చుట్టుకుని ఆ జంతువుల బుడకలో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత నూనె మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. మరిగిన తర్వాత ముందుగా చిన్నగా చేత్తో ఇలా అని అది వేగిన తర్వాత ఇది వేయాలి. నూనె మరిగిందో లేదో చెక్ చేసిన తర్వాత జంతువు షేప్ వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడూ చేయలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయొచ్చు. ఈ పండగకి బయట నుంచి తెచ్చుకోకుండా ఎంతో హెల్తీగా మీరే ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి. ఎప్పుడు బయట నుంచి తెస్తాం కదా, పండగ కన్నా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. మరింత కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం.